ఎల్లమ్మ గ్లిమ్స్ చూసిన తర్వాత ఎంత షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ గా అనిపించిందో, ఇంత క్వాలిటీ ప్రాజెక్ట్ ని ఎందుకు చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారన్న డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. అయితే డేట్స్ ఇష్యూ కారణంగానే చాలా మంది హీరోలు అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటూ దిల్ రాజు గారు చెప్పినా కూడా ఎక్కడో అది నమ్మశక్యంగా అయితే లేదు. 2023 మార్చ్ లో అయితే బలగం సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి కల్లా ఈ సినిమా సెట్స్ మీదకి అయితే వెళ్ళాలి. కానీ అది అక్కడి నుంచి మిస్ అయ్యి 2025 కూడా కంప్లీట్ అయిపోయినా కూడా ఈ సినిమా అయితే ఇంకా స్టార్ట్ అవ్వకుండా 2026 లో అయితే ఈ మూవీ స్టార్ట్ అయింది. మరి దాదాపుగా 2 ఇయర్స్ నుంచి డేట్స్ గురించి వెయిట్ చేసినా కూడా ఒక్క హీరో కూడా ప్రాపర్ గా డేట్స్ ఇవ్వలేకపోయాడా? అయితే ఈ విషయం పైన 2 వాయిసెస్ అయితే వినపడుతున్నాయి. ఎల్లమ్మ గ్లిమ్స్ లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన పార్షి క్యారెక్టర్ ని చూస్తే డప్పు కొట్టుకునే ఒక ఎస్టీ క్యాస్ట్ కి సంబంధించిన క్యారెక్టర్ అని అర్థమవుతుంది. అండ్ ఎల్లమ్మ జీవిత చరిత్రలో ఈ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకే చాలా వరకు ప్రియారిటీ అయితే ఉంటుంది. ఎక్కువ శాతం ఆవిడ పూనుకునేది ఈ క్యాస్ట్ వాళ్ళనే. అయితే ఈ క్యాస్ట్ ఫీలింగ్ తోనే చాలా పెద్ద హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేశారని కొందరు అంటున్నారు. ఇంకొందరు ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా పార్షి క్యారెక్టర్ కి అమ్మవారు పూనుకునే సీన్స్ కొన్ని ఉంటాయి. ఆ సీన్స్ ని ఎంతో పీక్ లెవెల్లో పర్ఫామ్ చేస్తే కానీ అవి పండవు. కాకపోతే ఎల్లమ్మ తర్వాత అదే ట్యాగ్ మిగతా సినిమాల పైన కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని, ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ చేయడం కొంచెం రిస్క్ అనిపించే చాలా మంది డ్రాప్ అయ్యారని కూడా ఇంకొందరు అంటున్నారు. ఇక జెన్యూన్ రీజన్ ఏమై ఉంటుందనేది మనకైతే తెలియదు. కానీ ఓవరాల్ గా ఎల్లమ్మ గ్లిమ్స్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అయితే పార్షి క్యారెక్టర్ పరశురాముడి క్యారెక్టర్ ని పోలి ఉండబోతుందని కొంతమంది సినీ క్రిటిక్స్ అయితే అంటున్నారు. పరశురాముడి క్యారెక్టర్ ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్రలోనే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎల్లమ్మ తల్లి కథలు ఎన్నో రకరకాలుగా ఉన్న ప్రతి కథలోనూ ఈయన పాత్ర మాత్రం అదే ఆవేశంతోని అదే యాంగర్ మేనేజ్మెంట్ తోనైతే ఉంటుంది. మరి ఒకవేళ ఆ క్యారెక్టర్ రెఫరెన్స్ తోటి పార్షి క్యారెక్టర్ ని వేణు ఎల్లండి గారు ఎలా డిజైన్ చేశారో సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక ఈ ఎల్లమ్మ ప్రాజెక్ట్ ని మిగతా హీరోలు ఎందుకు రిజెక్ట్ చేశారని మీకు అనిపిస్తుందన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.